అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు, విద్యార్థి మిత్ర కిట్లు వెంటనే అందజేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. పాఠశాలలు ప్రారంభమై 2 వారాలు గడిచినా విద్యార్థులకు కిట్లు, యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందలేదని విమర్శించారు. నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని చెబుతున్న ప్రభుత్వం వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. తక్షణమే నాణ్యమైన విద్యార్థి మిత్ర కిట్లు, యూనిఫామ్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే పూర్తి స్థాయిలో పాఠ పుస్తకాలు, బిల్టింగ్స్ తో పాటు యూనిఫామ్లు అందజేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం నగరం నడిపేట టవర్ క్లాక్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి 2 యూనిఫామ్లతో సంవత్సర కాలం అంతా గడిపినటువంటి విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో చిరిగిన చొక్కాలతో ఈ రోజు బట్టలతో ఈ రోజు ఆకులు కట్టుకొని పాఠశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రధానంగా అనంతపురం జిల్లాలో కనబడుతుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గొప్పగా ప్రభుత్వ విద్యను కాపాడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ముద్దల కొడుకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత పూర్తిగా ప్రభుత్వ విద్యను నాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఈ రోజు విద్యకు కారణం చెప్తే ఈ రోజు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేసుకోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే పాఠశాల తెరిచినటువంటి ఈ సందర్భంగా వెంటనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందజేయాలని ఈ సందర్భంగా ఒక పదవి డిమాండ్